అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈ శ్రావణ మాసంలో కృష్ణయ్యకి ఒకరోజు ప్రసాదాలు చేసి పెట్టానండి. వాటిల్లో పులిహోర చేశాను, పూర్ణాలు చేశాను, అటుకుల పొంగలి చేశాను. కృష్ణయ్యకి ఇష్టమని. పులిహోర అందరూ నార్మలే తాలింపు చేస్తారు. లెమన్ పులిహోర అండి. అన్నం వండుకొని పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకొని దానిలో వేరుశనగపప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసుకోవాలి. ముఖ్యంగా అన్నీ వేగాక లెమన్ పిండుకొని పసుపు తాలింపులోనే వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం కలిపేసుకోవడమే, అందరికీ తెలిసిందేను. ఇంకా పూర్ణాలంటే శనగపప్పుతో పచ్చెనగపప్పుతో చేస్తాం కదా, ఆ పూర్ణాలండి. ఇంకా స్పెషల్ అంటే అటుకుల పొంగలి స్వామివారికి ఇష్టమని చేశానండి. నార్మల్గా మనం ముందుగా నేతిలో అటుకులని వేపుకోవాలి. జీడిపప్పును కూడా నేతిలో వేపి పక్కన పెట్టేసుకోవాలండి. నేను 1 కప్పు తీసుకున్నాను అటుకులు. తర్వాత సరిపడా బెల్లం తీసుకొని, మనం పాకం ఏం అవసరం లేదు, కరగపెట్టేసుకొని ఇప్పుడు వేపుకున్న ఈ అటుకులని ఆ పాకంలో బాగా ఉడకబెట్టాలండి. మెత్తగా ఉడికిపోతుందన్నమాట. నేను కొన్ని పాలు కూడా పోసానండి. చల్లార్చిన పాలు పోయాలి. పాలు పోసేసాను. చివరిలో ఇలా దగ్గర పడుతుంది. అప్పుడు జీడిపప్పు వేసుకోవాలి, యాలకుల పొడి వేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయాయండి. ఇలా సింపుల్గా చేసి స్వామివారికి ప్రసాదాలను పెట్టానండి. మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి. మా కృష్ణయ్యకి దిష్టి తగులుతుంది. బాయ్ అండి.